హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 26/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా నా వీడియో చూసుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ బ్రాకెట్లో చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి 26/2/2 అంటే 2/2 వచ్చేసి 1 అంటే ఇక్కడ వచ్చేసి 26 ఇంటూ ఇక్కడ చూస్తే మనకి 6/2 ఇంటూ 10/2 2 1 జా 2 5 జా 2 1 జా 2 3 జా 5 3 జా 15 డివైడెడ్ బై 5 ఇంటూ 6/3 3 1 జా 3 2 జా 5 2 జా 10/10 ఇక్కడ 5 3 జా 5 2 జా 3/2 2 1 జా 2 13 జా 13 3 జా 9 39 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 39. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏ వాల్యూ అనే దాంట్లో ఏ ఉంది కదా, కాబట్టి ఏ వాల్యూ వచ్చేసి నేను 60 అనుకుంటాను. 60 అనుకుంటే మనకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3/sin 60 ఎంత మనకి √3/2 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎంత మనకి 2 ఇంటూ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ tan 60 ఎంత √3 హోల్ స్క్వేర్ మైనస్ sin 60 ఎంత √3/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 3/4 ఇంటూ 2 క్యాన్సిల్ 3 క్యాన్సిల్. ఓకే, ఇంటూ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ √3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఇక్కడ ఎంత 3/4 9 4 36 సారీ ఇక్కడ 3 √3 కదా 4 మళ్ళీ 12 12 3 12 2 4 ఇక్కడ 2 2 4 3 క్యాన్సిల్ అయితే బై 2 పైన 2 వస్తుంది. 2 ఇంటూ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఉంటుంది కదా 12 మైనస్ 3/4 అంటే 9/4 9/4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9/4 ఎంత 3 ఇంటూ 3/2 అంతే కదా 3 ఇంటూ 3/2 ఇక్కడ మళ్ళీ ఇక్కడ 2 ఉంది. ఏ 2ని ఇక్కడ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3 3 9 9 రావాలా, ఇక్కడ 9 వచ్చింది. ఓకే, ఇక్కడ 3 వచ్చింది తప్పు. ఇక్కడ చూస్తే 9 ఇంటూ tan 60 అంటే √3 9 √3 వస్తుంది కాబట్టి తప్పు. sin 60 అంటే √3/2 3 ఇంటూ √3/2 ఇది వస్తుంది. ఇది వస్తుంది 9 రాదు కాబట్టి 9 వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్స్. స్టేట్మెంట్ ఆల్ చైన్స్ ఆర్ బ్రేస్లెట్ ఆల్ బ్రేస్లెట్ ఆర్ రింగ్ సమ్ రింగ్ ఆర్ టాప్స్. ఓకే, ఆల్ చైన్ ఆర్ రింగ్ అంటే రింగ్ లోపల చైన్ ఉండాలి. రింగ్ లోపల చైన్ రింగ్ ఇక్కడ ఉంది, చైన్ లోపల ఉంది కాబట్టి ఫస్ట్ కరెక్ట్. సెకండ్ ఇది సమ్ టాప్స్ ఆర్ చైన్ అంటే టాప్ అనే సర్కిల్ చైన్ అనే సర్కిల్ టచ్ కావాలా. చైన్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది, టాప్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది, రెండు టచ్ అయితే టచ్ కాలేదు కాబట్టి సెకండ్ తప్పు. అంటే ఫస్ట్ ఒకటి కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1 సేమ్ అలాగే 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఈచ్ ఈవెన్ డిజిట్కి ఏమో -2. ఇప్పుడు నెంబర్ రాసుకోండి 7 5 3 2 1 6 8. ఓకే, 7కి 8 6 4 0 2 ఇక్కడ వచ్చేసి మనకి 4 నెక్స్ట్ వచ్చేసి 4 వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి 6 వస్తుంది. ఓకే, వాట్ విల్ బి ది డిఫరెన్స్ ఆఫ్ ది విచ్ ఆర్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి థర్డ్ ఏది 4లో నుంచి సెకండ్ ఫ్రమ్ ది రైట్ నుంచి సెకండ్ ఏది 4 4 - 0 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లింక్ LINK ఎలా రాశాడు 9236. ఇప్పుడు వచ్చేసి సింక్ SINK సింక్ని ఎలా రాశాడంటే 6349. ఇప్పుడు వచ్చేసి కోడ్ ఆఫ్ ఎస్ వచ్చేసి ఇక్కడ సెకండ్ దాంట్లో మాత్రం ఉంది, ఫస్ట్ దాంట్లో లేదు కాబట్టి ఫస్ట్లో ఉన్న కోడ్లో ఉన్న నెంబర్స్ అన్నీ రాకూడదు, మనకు ఆప్షన్లలో రాకూడదు. ఓకే, 9 వచ్చింది, 3 వచ్చింది, 2 వచ్చిందా 4 వచ్చిందా ఫస్ట్ దాంట్లో లేదు. ఓకే, 6 అనేది ఫస్ట్ దాంట్లో ఉంది కాబట్టి 4 అనేది ఫస్ట్ దాంట్లో లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 ఫ్రెండ్స్ CDEFGH అండ్ P ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్ ఫేస్ చేస్తున్నాడు. 1 2 3 4 5 6 7 ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ F అండ్ C. Fకి C మధ్యలో 3 పీపుల్ ఉండాలి. P సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ C. Cకి ఇమీడియట్ లెఫ్ట్లో P ఉంటాడు. ఓకే, Cకి Fకి మధ్యలో 3 పీపుల్ ఉండాలి. Cకి Fకి. ఓకే, తర్వాత వచ్చేసి నో వన్ సిట్స్ టు ది రైట్ ఆఫ్ ఈకి రైట్లో ఎవరు ఉండకూడదు. ఈకి రైట్లో ఎవరు ఉండకూడదు. ఈ వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఈకి పీకి మధ్యలో 2 పీపుల్. ఓకే, తర్వాత వచ్చేసి మనకి స్టార్టింగ్లో అన్నాడు కదా పీ అనేవాడు Cకి లెఫ్ట్లో ఇమీడియట్ లెఫ్ట్లో P ఉండాలి అంటే పీకి రైట్లో ఉన్నట్టు కదా, పీకి రైట్లో C. ఓకే, మళ్ళీ Cకి నో వన్ సిట్స్ టు ది రైట్ ఆఫ్ E. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ P సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ C. తర్వాత స్టార్టింగ్లో Fకి Cకి మధ్యలో 3 పీపుల్ ఉండాలి. Fకి Cకి అంటే Cకి Fకి మధ్యలో 3 పీపుల్ ఇక్కడ వస్తాడు F. ఓకే, H సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ D. Dకి ఇమీడియట్ రైట్లో H ఉండాలి అంటే DH పక్కన రావాలి అంటే DH. మిగిలిపోయినది ఎవరు మనకి C D E F
జీ వచ్చేసి ఇక్కడ వస్తాడు. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ జీకి హెచ్కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు, ఇద్దరే కదా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ క్యూబ్. ఓకే, సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ క్యూబ్ ఎట్లా అన్నాడు మనకి, ఈక్వల్ టు అంటే 12a, ఇదే కదా లెంత్ ఆఫ్ ది క్యూబ్. సమ్ టోటల్ అన్ని సమ్ చేసినాడు లెన్స్ అన్ని, కాబట్టి 12a ఈజ్ ఈక్వల్ టు. తర్వాత ఉన్నాడు సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ క్యూబాయిడ్ ఊస్ లెన్స్, వాటి యొక్క రేషియో ఇచ్చాడు, క్యూబాయిడ్ యొక్క రేషియో ఇచ్చాడు. ఇది ఎల్, ఇది బి, ఇది హెచ్. ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ది క్యూబాయిడ్ యొక్క ఎడ్జెస్ అంటే లెంత్లు ఎన్ని ఉంటాయి మనకి టోటల్గా 4 ఉంటాయి కదా క్యూబాయిడ్లో, కాబట్టి 4 ఇంటూ ఎల్ ప్లస్ 4 బి ప్లస్ హెచ్. అంటే 4 లెంత్లు ఉంటాయి, 4 బ్రెడ్త్లు ఉంటాయి, 4 హైట్లు ఉంటాయి. వీటి యొక్క సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది ఎడ్జెస్ ఆఫ్ ది క్యూబ్ అన్నాడు. ఓకే, ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమన్నాడు, వాల్యూమ్ యొక్క క్యూబాయిడ్ కనుక్కోమన్నాడు. అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కనుక్కోమన్నాడు. ఓకే, మనకి ఎల్ తెలుదు, బి తెలుదు, హెచ్ తెలుదు, వాటి యొక్క రేషియో తెలుసు. అంటే 4x 3x ఇంటూ 1x. ఓకే, ఎల్ ఎంత మనకి ఇక్కడ చూడండి, 4 ఇంటూ 4x ప్లస్ 3x ప్లస్ x. ఇక్కడ ఎంత మనకి 4 3 7 8, 4 ఇంటూ 8 ఇంటూ x. ఓకే, 12 తెలుసా మనకి తెలియదు. ఇక్కడ చూస్తే వాల్యూ మాకు క్యూబ్ ఇచ్చాడు, అంటే ఏ క్యూబ్ ఇచ్చాడు. ఏ క్యూబ్ వచ్చేసి 512, అంటే ఏమవుతుంది 8 అవుతుంది. అంటే 12 ఇంటూ 8. ఓకే, 8 క్యాన్సిల్, 4తో 4 అంటే 4 3 అంటే x ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ వాల్యూ తెలుసు, ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది 4 12 ఇంటూ 3 క్యూబ్ అంటే 27. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి, 2 14, లాస్ట్ 4 రావాలి, లాస్ట్ 4 వచ్చేది 1 మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ నాట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ అంటే 1 మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. స్టార్టింగ్ లెటర్ చూడండి, పీ తర్వాత ఎనికి వస్తుంది, అంటే పీ క్యూ ఆర్ ఎస్ అంటే 2 లెటర్స్ అంటే -2 లెటర్స్. సేమ్ అలాగే ఎఫ్ జీ హెచ్ ఐ -2 లెటర్సే. సేమ్ అలాగే కే ఎల్ ఎమ్, ఇక్కడ చూడండి ఇక్కడ 2 లెటర్స్, ఇక్కడ 2 లెటర్స్, కానీ ఇక్కడ చూస్తే 1 లెటర్ మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహేష్ అనేవాడు విత్డ్రా చేసినాడు బ్యాంక్ నుంచి ఎంత, 3,200 విత్డ్రా చేసినాడు. ఓకే, ఈ రిసీవ్ టోటల్ ఆఫ్ 33 నోట్స్. అంటే ఈ రిసీవ్ చేసిన దాంట్లో టోటల్గా వచ్చేసి 33 నోట్స్ ఉన్నాయి. 33 నోట్స్ ఉంటే దాంట్లో 50 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత వచ్చేసి ది నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్, అంటే ఈ దీంట్లో 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు. దాంట్లో అడిగినది మనకి 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, టోటల్ వచ్చేసి 33 నోట్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 50 రూపీస్ నోట్స్ 10 ఉన్నాయి అనుకుంటాను. ఏమవుతుంది మనకి 500 అవుతుంది. 500 ఇక్కడ 10 పోతే ఎన్ని ఉంటాయి, ఇంకా 23 ఇంటూ రిమైనింగ్ ఉండేటి 100 రూపాయల నోట్లే కదా, కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకి 2300 500 కలిపితే 2800 వస్తుంది. ఇది కరెక్టా, మనకు కావాల్సింది 3200, కాబట్టి తప్పు. తర్వాత వచ్చేసి 50 రూపీస్ నోట్స్ 2 ఉన్నాయి అనుకుంటా, అప్పుడు ఏమవుతుంది 100 రూపాయలు ప్లస్ తర్వాత రిమైనింగ్ ఎంత ఉంది, 33లో 2 పోతే 31 అంటే 31 ఇంటూ 100 రూపీస్ నోట్స్ అంటే 3100 100 ఏమవుతుంది 3200, కాబట్టి 50 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నట్టు 2 ఉన్నట్టు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ ప్లెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 22 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఇక్కడ నుంచి ఈస్ట్కి పోతున్నాడు, ఎంత 22 కిలోమీటర్స్. ఓకే, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 31 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 26 కిలోమీటర్స్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 41 కిలోమీటర్స్. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 4 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో వస్తున్నాడు, పైకి అంటే నార్త్ చూస్తున్నాడు, వెస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ చూస్తున్నాడు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1 యాడ్ చేసినాడు. 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఈవెన్ డిజిట్కి ఏమో -2 చేసినాడు. -2 ఇప్పుడు వచ్చేసి 6185742. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ చేయండి దీన్ని, ఇక్కడ వచ్చేసి -4 2 ఇక్కడ వచ్చేసి మళ్ళీ 6 8 2 ఇక్కడ వచ్చి 0. ఓకే, ఇప్పుడు వచ్చేసి వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్. హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి 8, లోయెస్ట్ నెంబర్ 0, అంటే టోటల్ వచ్చేసి 8, ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ఆఫ్ 4 పీపుల్ యొక్క యావరేజ్ ఇచ్చాడు మనకి. ఏమవుతుంది సమ్ ఏమవుతుంది 52 ఇంటూ 4 కదా, 4 8 4 20 208. ఓకే, అనదర్ గ్రూప్ ఇంకో గ్రూప్ ఉంది, దానికి ఎంత మనకి యాజ్ 6 పీపుల్ ఉన్నారు, దానికి యావరేజ్ ఎంత 58 ఇంటూ 6 8 48 5 30 34 348. వాటి వెన్ ది బోత్ గ్రూప్స్ ఆర్ కంబైన్డ్, 2 గ్రూప్స్ కంబైన్ చేసినాడు, అంటే 348 208 8 16 5 556. ఓకే, 556. వాట్ ఈస్ ది యావరేజ్ అంటే ఇక్కడ ఎంతమంది పీపుల్ ఉన్నారు 4, ఇక్కడ 6, టోటల్ చేస్తే 10, అంటే 556/10 55.6. ఓకే, ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బై హౌ మచ్ ఈజ్ 60% ఆఫ్ 40 గ్రేటర్ దాన్ 1/5 ఆఫ్
15 అంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ ఎంత పెద్దగా ఉంది అంటే దీంతో పోలిస్తే ఈ నెంబర్ అనేది ఎంత పెద్దగా ఉంది అనేది అడుగుతాడు. 5 1 5 3 ఇక్కడ వచ్చేసి 3 వస్తుంది. ఓకే, ఇక్కడ 60% ఇంటూ 40/100 వేస్తే 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ 24 వస్తుంది. 24 - 3 చేస్తే ఎంత వస్తుంది? 21 నెంబర్స్ పెద్దగా ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 21. ఓకే, పర్సెంటేజ్ అడగలేదు మన నెంబర్ అడిగాడు అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ వచ్చేసి 2 - 2 తర్వాత -10 +10 తర్వాత -2 తర్వాత +10 తర్వాత -2 అంటే 928లో నుంచి 2 తీసేయండి. 2 తీసేస్తే 926. ఆన్సర్ వచ్చేసి 926. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్. ఇది చూస్తే 1 తర్వాత 4 నెంబర్ చేయండి. ఫస్ట్ 9 16 ఇక్కడ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 25 రావాలా. 25 వచ్చేది 2 ఉంటాయి. స్టార్టింగ్ లెటర్ చూడండి ఎల్, ఇక్కడ చూడండి వెనకాల నుంచి వస్తుంది JKL. ఓకే, ఒక లెటర్ FGH అంటే ఎఫ్ ముందర ఒక లెటర్ ABCDE కదా. ఈ ఎఫ్ ఒక లెటర్ తర్వాత అంటే ఇక్కడ ఈ ఉంది, ఈ తర్వాత ఏది ఉంది D. కాబట్టి ఆన్సర్ వచ్చేసి స్టార్టింగ్లో D రావాలి. D వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ 2 స్క్వేర్స్ ఊస్ సైడ్స్. ఓకే, ఈ 2 స్క్వేర్స్ అన్నాడు, వాటి యొక్క సైడ్స్ ఇచ్చాడు P, ఇంకోటి సైడ్ Q. దీనికి ఒక స్క్వేర్ ఏమవుతుంది మనకి ఏరియా ఏమవుతుంది P². దీని యొక్క ఏరియా Q² అంటే P² + Q² = 317 అన్నాడు. ఓకే, ది సమ్ ఆఫ్ ది పెరిమీటర్ అంటే టూ స్క్వేర్స్ ఇచ్చాడు, వాటి యొక్క పెరిమీటర్. ఒకదాని పెరిమీటర్ ఏమవుతుంది 4P, ఇంకోదాని పెరిమీటర్ 4Q = 100. 4 కామన్ తీస్తే P + Q ఏమవుతుంది 25. P + Q ఇచ్చాడు, P² + Q² ఇచ్చాడు. ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ P × Q ఎంత అని అడుగుతాడు. P² + Q² = P² + Q² + P × Q A + B హోల్² ఫార్ములా. ఓకే, ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 25² అంటే 625లో నుంచి P² + Q² కదా, దీని అవతల పంపిస్తే మైనస్ అవుతుంది అంటే 317ని తీసేయండి. 317ని తీసేస్తే ఇక్కడ వచ్చేసి మనకి 8 7 15 ఇక్కడ 0 308/2 కదా, 2 చేస్తే మనకి PQ వస్తుంది. 2 గట్ల 2 2 5 10 2 4 8 154. ఆన్సర్ వచ్చేసి 154. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ ఆర్టికల్ సోల్డ్. ఒక ఆర్టికల్ని సోల్డ్ చేసినాడు. ఓకే, ఎంతకు సోల్డ్ చేసినాడు? ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ 25% ఆఫ్ ది ప్రైజ్ అంటే ముందు ఎంతో ప్రైజ్ ఉంది, ముందు 100 అనుకుంటే ఇందులో నుంచి 25% తీసుకుంటే దాన్ని ఎంత లాస్కి అమ్మినాడు? 50% లాస్. 100లో 50 పోతే 50% అమ్మినాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ప్రాఫిట్? ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మితే దాన్ని ఇనిషియల్ వాల్యూ వస్తుంది 100% వాల్యూ. ఓకే 25%కి అమ్మితే 50% లాస్ వచ్చింది అన్నాడు. ఓకే, ఇప్పుడు 100%కి అమ్మితే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇస్తే మనకి 25 1 25 4 5 4 200 x = 200. ఇది ఎప్పుడు మనకి 200 అనేది 100 + 100. ఓకే, 100 + 100 ఇది వచ్చేసి మనకి 100 అనేది ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది 100 అనేది మనకి ప్రాఫిట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత 100 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ అంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. హెచ్కి ఐకి జేకి HIJ అంటే ఒక లెటర్ JKL LMN. ఓకే, FGH. ఓకే, జేకి ఈకి ఈ తర్వాత EFGHIJ అంటే 4 లెటర్స్. తర్వాత GHIJKL 4 లెటర్స్. జే తర్వాత KLMN అంటే 3 లెటర్స్. ఇక్కడ 3, ఇక్కడ చూస్తే 4 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3rd. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీడియన్ అంటే మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. అంటే 1 2 3 అన్నప్పుడు మనకి మిడిల్ నెంబర్ అంతా 2 అంటే మిడిల్ నెంబర్ తీసుకుంటాము. అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని ఫస్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11లో మిడిల్ నెంబర్ ఎంత 6th నెంబర్ అంటే 6th నెంబర్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది మనకి. అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ చిన్న నెంబర్ ఎంత 16 తర్వాత పెద్ద నెంబరు మళ్ళీ 16 2 సార్లు వచ్చింది. ఓకే, తర్వాత 27 ఒకసారి వచ్చింది. తర్వాత 27 తర్వాత 32. ఓకే, 32 తర్వాత 37. ఎన్ని నెంబర్స్ అయినా 3 5 అయిపోయినాయి. 3 2 5 అయిపోయినాయి. 6th నెంబర్ ఒకటి కనుక్కోవాలంగా. 37 తర్వాత 43. ఓకే, ఆన్సర్ వచ్చేసి 43 మీడియన్. 6th నెంబర్ మిడిల్ కదా కాబట్టి ఆన్సర్ వచ్చేసి 43. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ టేక్స్ 6 hours టు స్విమ్ 66 kilometers డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు స్పీడ్ ఏమవుతుంది డౌన్వర్డ్ స్పీడ్ 66/6 hours అంటే 11 km/h. ఓకే, తర్వాత అప్వర్డ్ స్పీడ్ వచ్చేసి మనకి డిస్టెన్స్ ఇచ్చాడు 42. టైం ఎంత ఇచ్చాడు మనకి సేమ్ టైం అంటే ముందు ఎంత ఉంది 6 hours 7:42 అంటే అప్వర్డ్ స్పీడ్ వచ్చేసి 7, డౌన్వర్డ్ స్పీడ్ వచ్చేసి 11. ఓకే, స్పీడ్ ఆఫ్ బోట్ అంటే మనకి అప్వర్డ్ స్పీడ్ ప్లస్ డౌన్వర్డ్ స్పీడ్ బై 2. అప్వర్డ్ స్పీడ్ అంతా 7 + 11 బై 2 18 2 9 18 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 books అంటే SP × 30 books
ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ ఎన్ని బుక్స్ 36 2 15ల 2 18ల 36 కదా. ఓకే 3 5ల 15 3 6ల 18. ఓకే అంటే ఎస్పీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మనకి 6/5 డిఫరెన్స్ ఎంత 1 బై ఇక్కడ వచ్చేసి మనకి 5 ఇంటూ 100 ఇదేమవుతుంది మనకి 20% గెయిన్. ప్రాఫిటా లాసా ప్లస్ కదా ఇది ప్రాఫిట్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 20% గెయిన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది డిఫరెన్స్ ఇన్ పాపులేషన్ 3 years ago 2 years ago. ఓకే 3 years agoకి 2 years agoకి పాపులేషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే కరెంట్ పాపులేషన్ ఇచ్చాడు మనకి 1,40,000. ఇంక్రీజ్ రేట్ ఇచ్చాడు 25% ఇంక్రీజ్ అయినా 25% అంటే 25/100 అంటే 1/4. ఇది ఇంక్రీజ్ అవుతాను అడగంటే 5/4 వేసుకుంటాం. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి 3 years ago ఏమవుతుంది ఎక్స్ ఇంటూ ఇది ప్రీవియస్ 3 years ago అప్పుడు పాపులేషన్ ఇదే ఎక్స్ అనుకుంటే మనకి 5/4 హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత మనకి 1,40,000 కరెంట్ పాపులేషన్. ఓకే ఒకవేళ 2 years ago ఉన్నప్పుడు ఎక్స్ ఇంటూ 5/4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1,40,000. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి డిఫరెన్స్ అడుగుతున్నాడు, అంటే దీనికి డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ముందు పాపులేషన్ ఎంత ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్, కాబట్టి ఎక్స్ని యువతలో పెట్టేసుకొని రిమైనింగ్ అవతల పంపించేస్తే మనకి 1,40,000 ఇంటూ ఇక్కడంతా మనకి 5/4 హోల్ స్క్వేర్. దీంట్లో నుంచి మిగతాది ఎంత 1,40,000 నుంచి 5/4 హోల్ క్యూబ్ని తీసేయండి అంటున్నాడు. ఇది అడుగుతాను లేదు వాడు. ఓకే ఇప్పుడు రెండు దాంట్లో కామన్ ఏది ఉంది మనకి 1,40,000 ఇంటూ 5/4 హోల్ స్క్వేర్ కదా కామన్ ఉండేది. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 1, ఇక్కడ ఎంత 5/4. ఓకే సారీ 5/4 4/5 అవుతుంది, రివర్స్ అవుతుంది కదా యువతలకు వచ్చేస్తే. సారీ 4/5 అంటే ఇక్కడ కూడా 4/5 హోల్ స్క్వేర్. ఓకే ఇక్కడ 4/5 అయితే ఇక్కడ ఏమవుతుంది 1/5 అవుతుంది. 1/5 అంటే 1,40,000 ఇంటూ ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 4/2 అంటే 16/25 ఇంటూ 1/5 అంటే ఇక్కడ 5తో చేస్తే మనకి 5తో ఎంత మనకి 5తో 5 గట్ల 5 5 2 10 5 40 28,000 అంతే 28,000 5తో 5 5 25 5 4 20 5 5 25 5 5 25 5 6 30 5,600 మళ్ళీ 5తో 5 గట్ల 5 5 గట్ల 5 5 గట్ల 5 5 2 10 1120 ఇంటూ 16 ఇక్కడ 1120 ఇంటూ 16 కదా. ఇక్కడ చేస్తే 16తో ఇక్కడ 0 ఉంది అంటే లాస్ట్ 0 ఉండాలి, లాస్ట్ 0 అనే దాంట్లో ఉన్నాయి. ఓకే 16 32 అంటే 20 రాలా లాస్ట్లో 20 వచ్చేది ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏబిఎక్స్ జెడ్ని ఎలా రాశాడు, డివిఏసీగా రాశాడు. సేమ్ అలాగే ఎంఈజేఎల్ని ఎలా రాశాడు, పిహెచ్ఎంఓగా రాశాడు. ఇప్పుడు వచ్చేసి విఎన్ఎస్యుని ఎలా రాస్తాడు అని అడుగుతున్నాడు. ఏకి ఏబిసిడి అంటే 2 letters, ఎంఎన్ఓపి 2 letters, యువిడబ్ల్యూఎక్స్వై స్టార్టింగ్లో వై రాలా అనే దాంట్లో వై ఉంది. ఓకే నెక్స్ట్ లెటర్ చూడండి బీకి బి తర్వాత బి వస్తుంది కదా, వి కదా బి యువిడబ్ల్యూఎక్స్వైజెడ్ ఏబి అంటే 5 letters -5 letters. ఓకే సేమ్ అలాగే ఈకి హెచ్కి సారీ ఇది బి కాదు బి అనుకుంటాను ఎస్ పిక్యూఎస్ ఎస్కి వికి పిక్యూఆర్ఎస్ టీయువి అంటే 2 letters, ఎన్ తర్వాత 2 letters, ఎంఎన్ఓ పిక్యూ అంటే క్యూ రాలా వైక్యూ రావాలా వైక్యూ. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్వైజెడ్ఏ అంటే 2 letters, పిక్యూఆర్ఎస్ ఎస్టీయువి రాలా వైక్యూవి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి 721. ఇందులో సెకండ్ డిజిట్ 8ని దేంట్లో నుంచి తీసేమన్నాడు, సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి 190లో సెకండ్ డిజిట్ అంటే 9లో నుంచి 8 తీసేయండి 1, ఆన్సర్ వచ్చేసి 1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 30 students అపేర్ అయిన టెస్ట్, ఒక క్లాస్లో 30 students అపేర్ అయినారు దేనికి టెస్ట్కి. ది యావరేజ్ ఆఫ్ 12 students యొక్క యావరేజ్ 70 అంటే 12 84 840. ఓకే తర్వాత రెస్ట్ ఎంత మనకి 30లో 12 పోతే 18 ఇంటూ 62. ఓకే రిమైనింగ్ ది యావరేజ్ స్కోర్ అడుగుతున్నాడు, అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెండు ప్లస్ చేయాలి అంటే 62 ఇంటూ 18 8 2 16 8 48 49 62 ఇక్కడంతా 6 9 2 11 6 4 11 16కి 840 కలిపితే 6 5 1956 బై ఇక్కడంతా మనకి టోటల్ వచ్చేసి 30 students కదా 30 చేస్తే మనకి
ఇక్కడ 3తో చేయండి, 3 × 10 కదా, 3 × 10 ఫస్ట్ 3తో చేయండి, 3తో చేస్తే మనకి 3 18, 3 5 18, 3 6 అంటే 65, 2/10 అంటే 65.2, ఆన్సర్ వచ్చేసి 65.2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆ డిజిట్కి ఏమో +1, తర్వాత 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఈవెన్ డిజిట్కి ఏమో -2. ఓకే. ఇప్పుడు వచ్చేసి 5 6 3 7 4 8 2. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి నెంబర్ ఇక్కడ అంతా మనకి 6, ఇక్కడ 4, ఇక్కడ వచ్చేసి మనకి 8, ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 0. ఓకే. హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దాన్ వన్స్ ఇన్ ది న్యూ నెంబర్ అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి అడుగుతున్నాడు. 400 డిజిట్స్ రిపీట్ అయింది, తర్వాత 600 డిజిట్స్ రిపీట్ అయింది, అంటే 2 డిజిట్స్ రిపీట్ అయినాయి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్కి ఏమో +1, తర్వాత 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఆడ్ డిజిట్కి ఏమో -1. ఓకే. ఇప్పుడు వచ్చేసి 2 4 8 9 3 7 6 1 5. ఓకే. 2కి ఎంత మనకి 2కి వచ్చేసి 3 5 9 8 2 6 7 0 4. వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ అంటే ఆడ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3 + 5 + 9 + 7 అంతే, 7 వరకే. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 5 3 8 9 8 17 17 17 7 7 14 24, ఆన్సర్ వచ్చేసి 24. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బెస్ట్ VESTని ఎలా రాశాడు? 3 6 4 9. ఇప్పుడు వచ్చేసి సోపు SOAPని ఎలా రాశాడు? 1 2 9 5. ఇప్పుడు వచ్చేసి ఎస్ కోడ్ అడుగుతున్నాడు. ఎస్ కోడ్ అంటే ఫస్ట్ దాంట్లో ఉండేది, రెండో దాంట్లో ఉంది, రెండో దాంట్లో సేమ్ ఉండేది. 3 సేమ్ ఉందా? లేదు. 6 సేమ్ ఉందా? లేదు. 4 సేమ్ ఉందా? లేదు. 9 సేమ్ ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 9. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ PQRSTU అండ్ V హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే ఆఫ్ ది వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ ది మండే నుంచి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే. టోటల్ వచ్చేసి మనకి T హ్యాజ్ అన్ ఎగ్జామ్ వెడ్నెస్డే వచ్చేసి T రాస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ 4 people హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ S అండ్ R, నేదర్ ఆఫ్ హూమ్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ మండే రోజు S రాకూడదు, R రాకూడదు. అంటే S వచ్చేసి ఇక్కడ వస్తే 4 people R వస్తాడు, లేకపోతే S ఇక్కడ వస్తే R వస్తే ఇక్కడ వస్తాడు. తర్వాత వచ్చేసి Q హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ అండ్ V హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ P తర్వాత V రావాలా, అలాగే P ముందర Q రావాలా, అంటే QP వరుసగా రావాలా, QPV. ఓకే. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయిన ఎవరు మనకి యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ S ముందరే U రావాలా, అంటే S ఇక్కడ పెట్టినామంటే S ముందర V వస్తాడు, కాబట్టి S ఇక్కడ రాదు. S వచ్చేసి S ముందర U. ఓకే. తర్వాత ఏమన్నాడు? యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ అండ్ సండే రోజు ఎవరు రాస్తున్నారు ఎగ్జామ్? 6, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ PQRSTU అండ్ V హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే ఆఫ్ ది వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ ది మండే నుంచి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు? P హ్యాజ్ అన్ ఎగ్జామ్ అండ్ వెడ్నెస్డే రోజు P. ఎగ్జాక్ట్లీ 3 people హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ P అండ్ S. Pకి Sకి మధ్యలో 3 people ఉండాలి. ఓకే. తర్వాత V హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ T తర్వాత V రావాలా, అండ్ Q హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ T ముందరే Q ఉండాలా, QTV రావాలా, QTV. ఓకే. తర్వాత వచ్చేసి మనకి ఓన్లీ 3 people హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ యూకి టీకి మధ్యలో 3 people. T ఇక్కడ ఉంటే 3 people, అంటే U వచ్చేసి టాప్లో వస్తాడు. ఇంకా మిగిలిపోయిన ఏదో మనకి PQR వచ్చేసి ట్యూస్డే. హౌ మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ ఆఫ్టర్ Q తర్వాత ఎంతమంది రాస్తున్నారు? 3 కదా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రేషియో ఆఫ్ లెంత్ అండ్ బెర్త్ ఒక రెక్టాంగిల్ ఎంత ఇచ్చాడు? లెంత్కి బెర్త్కి రేషియో 3:8. ఓకే. పెరిమీటర్ అంటే 2 of L + B, 2 of 3x + 8x ఎంత? 8 3 11x. ఓకే. ఏమో 22x ఎంత ఇచ్చాడు మనకి? 264. 11 2 11 4 11 2 2 1 2 12 x = 12. ఇప్పుడు ఏమన్నాడు? ఏరియా అంటే 3 × 8 × x² కదా, 12² అంటే 144. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. 3 24 4 × 4 6, లాస్ట్లో 6 ఉండాలి, లాస్ట్లో 6 ఉండేది ఒకటి మాత్రం ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 66% ఆఫ్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ x అనుకుంటాను. 66% ఆఫ్ x = 57 ఆఫ్ y ఏమవుతుంది మనకి? 66/100 × x = 5/7y. ఇక్కడ చేస్తే మనకి దేంతో పోదు, అంటే x/y ఏమవుతుంది మనకి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 500/66 × 7 అంతే కదా. ఇక్కడ చేస్తే మనకి 2తో 2 50 233 అంటే 250/7
3,021 21 3,021 21 22 23 250/231 250/231 ఆన్సర్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎల్ ఎమ్ ఎన్ ఓ పి అండ్ డబ్ల్యూ లివ్ ఆన్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ది సేమ్ బిల్డింగ్. ఓకే, 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అన్నారు. 1 2 3 4 5 6. ఓకే, 6 ఫ్లోర్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ ఎమ్కి ఎన్కి మధ్యలో 3 పీపుల్ ఉన్నారు. వేర్ ఎమ్ లీవ్స్ ఎన్ బిలో, అంటే ఎన్ని కింద ఎమ్ ఉండాలా. ఓకే, ఇక్కడ చూడండి 2 కండిషన్స్ వస్తాయి. ఎన్ని ఇక్కడ అంటే ఎన్ని ఇక్కడ పెట్టుకుంటే ఎమ్ వచ్చేసి మనకి 3 పీపుల్ కాబట్టి ఎమ్ ఇక్కడ వస్తాడు. లేకపోతే ఎన్ని ఇక్కడ అనుకుంటే ఎమ్ వచ్చేసి లాస్ట్లో వస్తాడు. ఓకే, తర్వాత వచ్చేసి ఓ లీవ్స్ ఆన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఇమీడియట్లీ అబోవ్ ఎమ్ పైనే ఓ ఉండాలా, అది ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలా. ఎమ్ పైనే ఓ ఉండాలంటే ఎమ్ పైన 2 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎమ్ పైన ఒక ఆడ్ నెంబర్ మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓ వస్తాడు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి డబ్ల్యూ లీవ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ పి కిందే ఎమ్ డబ్ల్యూ ఉండాలా. అలాగే వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ అండ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఎల్ పైనే డబ్ల్యూ ఉండాలా. అంటే PWL రాలా, PWL. ఓకే, సరిపోయినారు మనకి. ఇక్కడ వచ్చేసి హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ పీకేఎల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 3 కదా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్ట్ ఇఫ్ ది సెకండ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి 775. సెకండ్ డిజిట్ 7ని దేంట్లో నుంచి తీసేయమన్నాడు, సెకండ్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి, లోయెస్ట్ నెంబర్ వచ్చేసి 452. 452లో సెకండ్ నెంబర్ అంటే 5లో నుంచి 7 తీసేస్తే 2 -2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 241.8 ఇంటూ 795.8 ఇంటూ 0.3735. ఓకే, ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు సేమ్ నెంబర్స్, అన్ని దాంట్లో సేమ్ నెంబర్స్ ఉన్నాయి కానీ డిజిట్స్ మాత్రం పాయింట్ మాత్రం డిఫరెంట్గా పెట్టాడు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి, 1 పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 ఇక్కడ 1 +1 ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 ప్లస్ టోటల్ వచ్చేసి 6 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా 6 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్ని 4 ఉంటాయి ఫస్ట్, తర్వాత 3, తర్వాత 1, టోటల్ ఎన్ని 4 4 8 ఉంటాయి. మనకు కావాల్సినది ఎన్ని 6 కాబట్టి తప్పు. ఇక్కడ చూడండి ఇక్కడ 3, ఇక్కడ చూస్తే 3 6. ఓకే, ఇదే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ చూస్తే 4 కాబట్టి తప్పు. ఇక్కడ చూస్తే 2 3 4, ఇక్కడ చూస్తే ఇక్కడ 4 కాబట్టి తప్పు. ఇంకా ఇక్కడ 6 డిజిట్స్ వస్తాయి, ఇక్కడ 6 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బి ఎల్ ఎమ్ ఎస్ టీ అండ్ జెడ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్. ఓకే, సర్కులర్ టేబుల్ కూర్చున్నారు ఫేసింగ్ ది సెంటర్. 1 2 3 4 5 6 7 మంది కూర్చున్నారు. జడ్జ్ సిట్స్ 4th టు ది రైట్ ఆఫ్ బీకి 4th రైట్లో జెడ్ కూర్చున్నాడు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ ఎల్ అండ్ టీ వెన్ కౌంటర్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఓకే, లెఫ్ట్కి 4th రైట్లో టీ కూర్చున్నాడు. ఎం సిట్స్ టు ది థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఓకే, ఎన్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ అండ్ టీ. ఓకే, ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది మనకి టీ అనే లెటర్ రిపీట్ అయింది కాబట్టి టీ అనేది తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకోండి, అంటే ఎల్లుకి టీకి మధ్యలో 2 పీపుల్ ఉండాలి, అది ఎల్లుకి లెఫ్ట్ 2 పీపుల్. ఓకే, టీ ఇక్కడ ఉన్నాడు. ఎం సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఓకే, తర్వాత మళ్ళీ ఏమన్నాడు మనకి ఎన్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎస్ అండ్ టీ. ఎస్కి టీకి మధ్యలో ఇమీడియట్ నేబర్లో ఎవరున్నారు, ఎస్కి టీకి మధ్యలో ఇమీడియట్ నేబర్లో ఎన్ ఉన్నారు, అంటే టీఎస్ఎన్ లేకపోతే టీఎస్ఎన్ అంతే కదా, టీఎస్ఎన్. ఓకే, తర్వాత ఏమన్నా మనకి ఇటు వరకు ఇచ్చినాడు. ఎస్సీకి థర్డ్ లెఫ్ట్లో ఎం ఉండాలి. ఎస్ ఇక్కడ ఉందంటే థర్డ్ లెఫ్ట్ ఏమవుతుంది, 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరుంటారు, థర్డ్ లెఫ్ట్లో వచ్చేసి మనకి ఎం ఉంటాడు. ఓకే, ఇక్కడ ఒకవేళ ఎస్ అనుకుంటే 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎం ఉంటాడు. ఓకే, తర్వాత ఏమన్నా మనకి స్టార్టింగ్లో జడ్జ్ సిట్స్ 4th టు ది రైట్ ఆఫ్ బీకి 4th రైట్లో జడ్ ఉన్నాడు. ఓకే, ఇంకా మిగిలిపోయినది అక్కడ మనకి లోపల చూసుకుంటే బీకి 4th రైట్లో బీ ఇక్కడ పెట్టుకుంటే 4th రైట్ 1 2 3 4 అంటే ఇక్కడ వస్తుంది, రాదు. ఒకవేళ బీ ఇక్కడ పెట్టినామంటే 4th రైట్లో 1 2 3 4 అంటే ఇక్కడ వస్తాడు. బీకి 4th రైట్లో ఎవరు ఉన్నారు, జడ్ ఉన్నాడు. ఓకే, బయట మిగిలిపోయినది ఏది, ఇక్కడ చూడండి బీకి 4th రైట్, ఇక్కడ బీ పెట్టామంటే 4th రైట్ ఏది, 1 2 3 4 అంటే 4 వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఎన్ ఉన్నాడు కాబట్టి ఇది రాదు బీ. తర్వాత బీ ఇక్కడ పెట్టామంటే 4th రైట్ 1 2 3 4 అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ వచ్చింది కాబట్టి ఇది కూడా రాదు. కాబట్టి బయట కండిషన్ ఎగ్జిస్ట్ కాదు, అంటే లోపల కండిషన్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఎల్ ఇక్కడ ఈ ఇక్కడ టీ లోపల కండిషన్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి లోపల వాల్యూస్ మాత్రం తీసుకోండి. ఓకే, తర్వాత వచ్చి హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ బిట్వీన్ జెడ్కి ఎన్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, అది కూడా జెడ్ నుంచి ఎన్ నుంచి లెఫ్ట్. ఎన్ ఎక్కడ ఉన్నాడు, ఎన్ ఇక్కడ ఉన్నాడు. జెడ్ వచ్చేసి మనకి
బి ఓకే, బి ఇక్కడ ఉన్నాడు, జెడ్ కదా, జెడ్ ఇక్కడ ఉన్నాడు, జెడ్ ఇక్కడ ఉన్నాడు. బీకి ఎన్నికి జెడ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎన్ నుంచి లెఫ్ట్ అంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు పీపుల్ ఉన్నారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నలుగురు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బి స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ యూ అండ్ డ్రైవ్స్ 5 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. ఇక్కడ నుంచి సౌత్కి 5 కిలోమీటర్స్, మళ్ళీ రైట్ హ్యాండ్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్ 2 కిలోమీటర్స్, మళ్ళీ రైట్ హ్యాండ్ అంటే 16 కిలోమీటర్స్ క్లాక్ వైడ్ డైరెక్షన్, రైట్ హ్యాండ్ మళ్ళీ క్లాక్ వైడ్ డైరెక్షన్ 3 కిలోమీటర్స్, మళ్ళీ లెఫ్ట్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్ పైకి 1 కిలోమీటర్, తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్ 2 కిలోమీటర్స్. ఓకే, తర్వాత మళ్ళీ ఫైనల్లీ రైట్ హ్యాండ్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్ 12 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 12, ఇది 1, ఇది 12 అంటే ఇక్కడికి. ఓకే, 12 కిలోమీటర్స్, 16, 17. ఓకే, 17 సరిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ చూస్తున్నాడు మనకి? వెస్ట్కి చూస్తున్నాడు, వెస్ట్కి, నార్త్ వెస్ట్కి చూస్తున్నాడు. వెస్ట్కి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది మనకి? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ మైనస్ బి మైనస్ ఆఫ్ మైనస్ 28/7 అంటే 7 4 మైనస్ 2 మైనస్ ప్లస్ 4 ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ప్లస్ బి వాల్యూ ఇచ్చాడు 46, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు 612. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఫార్ములా ఇది ప్రోడక్ట్ ఆఫ్ ఏబి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత మనకి 612. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 46 స్క్వేర్ ఎంత మనకి 46 స్క్వేర్ 46 × 46 6 36 4 24 27 4 24 24 4 16 16 2 18 6 7 4 11 8 2 10 11 2 2 1 1 6 2 1 1 6 2 1 1 6 మైనస్ 4ab అవతల పెడితే 2116లో నుంచి ఇది అవతల తీసుకురండి. ఇదేమో అవతల పంపించేసి ఏమవుతుంది మనకి 612 తీసేయండి. 612 6లో 2 పోతే 4 0 11 6 పోతే 5 15 04 15/04 వేస్తే మనకి ఇక్కడ 15/04 వేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకవేళ లేకపోతే 15/04 ఈజ్ ఈక్వల్ టు 4ab కదా. 4ab ఏబీ వాల్యూ కనుక్కున్నాడు. ఏబీ వాల్యూ ఆల్రెడీ మనకి ఆప్షన్లో ఉంది. లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఇక్కడ చేస్తే మనకి 4 వస్తుంది. 4ని ఇక్కడ 4ని దేంతో చేస్తే 4 వస్తుంది. 4 24. ఓకే, 4 0 0 4 5 20 4 8 32 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ZRVY ఎలా రాశాడు? TLPS సేమ్ అలాగే WOSVని ఎలా రాశాడు? QIMPగా రాశాడు. ఇప్పుడు UMQTని ఎలా రాస్తాడు అని అంటాడు. స్టార్టింగ్ లెటర్ చూడండి. ఓకే, డిఫరెంట్గా ఉంటాయి. టీకి జెడ్కి PQRST UVWXYZ ఎన్ని UVWXYZ అంటే 5 లెటర్స్. యూ నుంచి 5 లెటర్స్, ఇక్కడ డబ్ల్యూ నుంచి కూడా 5 లెటర్స్ ఉంటాయి. ఓకే, యూ నుంచి కూడా 5 లెటర్స్ ఉండాలా అంటే MNOPQRSTU అంటే యూ నుంచి 5 లెటర్స్ 3 2 5 అంటే స్టార్టింగ్ లెటర్ 0 ఉండాలా, అదే ఓ ఉండాలా. ఓకే, నెక్స్ట్ లెటర్ ఇక్కడ సేమ్ ఉంది GG కాబట్టి థర్డ్ లెటర్ చెక్ చేయండి. థర్డ్ లెటర్ పీకి వీకి PQRSTUV అంటే ఇక్కడ 5 లెటర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి క్యూ ఉంది, క్యూ నుంచి 5 లెటర్స్. ఇక్కడ చూస్తే 4 KLM కదా. ఓ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది, క్యూ నుంచి 5 లెటర్స్ 3 2 5 లెటర్స్ అంటే కే రావాలా. థర్డ్ది కే వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ 536కి 513 తీసేయండి. 536లో నుంచి 13 తీసేయండి. 3 2 23 తర్వాత 513లో నుంచి 480 తీసేయండి. తీసేస్తే 3 ఇక్కడ వచ్చేసి 11 అంటే 33 23 33 43 ఉంటుంది. అంటే 480 నుంచి 43 తీసేయండి. 3 8లో 3 పోతే 4 10లో 3 పోతే 7. ఓకే, 10లో 3 పోతే 7 7లో 4 పోతే 3 437. ఆన్సర్ వచ్చేసి 437. సీక్వెన్స్ వచ్చేసి 22 23 33 43 53. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి PTR/100. P ఎంత మనకి 3000. T ఎంత మనకి? T వచ్చేసి టైం పీరియడ్ వచ్చేసి ఫెబ్ 14కి మార్చి 14కి అలాగే ఏప్రిల్ 14కి ఎంత మనకి? ఇక్కడ వచ్చేసి లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ మళ్ళీ 31 డేస్ తర్వాత మళ్ళీ 1 డే ఎక్స్ట్రా. ఇక్కడ 14 కాదు 15th అడిగాడు కాబట్టి 1 డే 9 1 10 11 3 3 6 61/366 366 అంటే 66 1 66 అంటే 1/6 1/6 ఇంటూ 8% బై 100 2 zeros క్యాన్సిల్
6 కట్ల 6 5 30, 5 ఎమ్మలు 40, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 40 సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంఏజెడ్డీని ఎలా రాశాడు? 3647. ఇప్పుడు వచ్చేసి మనకి జెడ్ఐపిఎస్ని ఎలా రాశాడు? 125755. ఇప్పుడు వచ్చేసి మనకి జెడ్ యొక్క కోడ్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉంది, రెండో దాంట్లో ఉంది. రెండో దాంట్లో సేమ్ ఉండేది 3 లేదు, 6 సేమ్ ఉందా లేదు, 4 సేమ్ ఉందా లేదు, 7 అనేది సేమ్ ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతున్నాడు. ది కోఎఫిషియంట్ ఎంత మనకి ఇచ్చాడు? కోఎఫిషియంట్ వచ్చేసి 1 4 6 అన్నాడు. అలాగే లాస్ట్ డివైజర్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు లాస్ట్ డివైజర్ ఇచ్చినప్పుడు లాస్ట్ డివైజర్ 29 ఇంటూ దాని యొక్క కోఎఫిషియంట్ ఎంత? లాస్ట్ ఇది 6 ప్లస్ 0. లాస్ట్ ఇది డివైజర్ ఎగ్జాక్ట్గా పోతుంది కాబట్టి లాస్ట్ ఇది రిమైండర్ 0. లాస్ట్ ఇదేమో రిమైండర్ 0. దాని యొక్క డివైజర్ ఎంత? ఇక్కడ లాస్ట్ ఇది 6 కాబట్టి 29 ఇంటూ 6 ఎంత మనకి? 29 ఇంటూ 6 9 54 6 12 12 5 17 174. ఇది 174. ఇప్పుడు ఏమవుతుంది? 174 ఇంటూ మళ్ళీ దాని యొక్క కోఎఫిషియంట్ సెకండ్ కోఎఫిషియంట్ 4, సెకండ్ కోఎఫిషియంట్ 4 ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది? ఇది 29 అనేది ఇప్పుడు రిమైండర్ అవుతుంది సెకండ్ దానికి 29. ఓకే, 174 ఇంటూ 4 174 ఇంటూ 4 4 16 4 4 28 4 28 29 29 29 4 4 2 6 696కి 29 కలపండి. 9 6 15 9 1 10 12 725 ఇది 725 మళ్ళీ 725 ఇంటూ 1 కదా, ఇది ఫస్ట్ కోఎఫిషియంట్ ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వచ్చిన డివైజరు ఇప్పుడు కోఎఫిషియంట్ అవుతుంది, ఇది రిమైండర్ అవుతుంది 174. అంటే 725కి 174 కలపండి. 174 5 4 9 7 2 9 899కి మళ్ళీ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఏది? ఇది లాస్ట్ డివైజర్. దానికంటే ప్రీవియస్ డివైజర్ ఏమవుతుంది? ఇది వచ్చేసి దీని యొక్క డివైజర్ సమ్ ఎంత మనకి? 725. అంటే 799కి 725కి ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 799కి 725కి ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మనకి 25తో పోతుంది ఏమో చూడండి. 25 50 చేస్తే మనకి 125 5 జా 50 7 5 225 225 అంటే 225/25 8 జా 20 25 9 జా 25 అంటే 29 25 ఇంటూ 29 కదా. అంటే ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి మనకి 25 ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడ 25తో పోతుంది అంటే ఇచ్చిన ఆప్షన్లో కూడా మనకి 25తో వాళ్ళ ఎల్సిఎం అనేది. కాబట్టి ఏదైతే పోతుందో అదే మనకి ఆన్సర్. ఇప్పుడు 25 అంటే లాస్ట్ డిజిట్స్ అంటే 76 ఉంది కదా, 76 25తో పోతుంది పోదు, 70 25తో పోతుందా పోదు, 80 25తో పోతుందా పోదు, 75 25తో పోతుంది ఎగ్జాక్ట్గా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది స్పీడ్ ఆఫ్ బోట్. ఓకే, స్పీడ్ ఆఫ్ బోట్ ఇచ్చాడు మనకి 12 km/h. అలాగే స్పీడ్ ఆఫ్ స్టీమ్ ఇచ్చాడు 10 km/h. ఇప్పుడు వచ్చేసి ఏ మ్యాన్ రో టు ఏ ప్లేస్ డిస్టెన్స్ ఇచ్చాడు మనకి. టోటల్ డిస్టెన్స్ ఎంత? కమ్ బ్యాక్ పోను రాను ఎంత ఇచ్చాడు? 24.2 km. ఓకే, ఇప్పుడు వచ్చేసి టోటల్ టైం అన్నప్పుడు మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ స్పీడ్ ఇంటూ డౌన్వర్డ్ స్పీడ్ బై అప్వర్డ్ స్పీడ్ ప్లస్ డౌన్వర్డ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. అప్వర్డ్ స్పీడ్ ఎంత మనకి? 2 ప్లస్ చేయండి, అప్వర్డ్ స్పీడ్ వచ్చేసి మైనస్ చేయండి 2, డౌన్వర్డ్ స్పీడ్ ఏమవుతుంది? +2 12 + 10 ఏమవుతుంది? 22. ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తే మనకి డిస్టెన్స్ ఇచ్చాడు అంటే 242/10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి మనకి అప్వర్డ్ స్పీడ్ ఎంత మనకి 2, డౌన్వర్డ్ స్పీడ్ 22, 2 ప్లస్ చేస్తే 24 ఇంటూ టోటల్ టైం ఎక్స్ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు చేస్తే మనకి 11 2 2తో 2 1 2 11. ఓకే, 2 1 2 12 12 ఇంటూ 21 12 ఇంటూ 11 అంటే 12 3 132. ఆన్సర్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 132/10 కదా, ఇక్కడ 10 ఉంది, సారీ 10 ఉంది కాబట్టి 22.2, అదే 132/10 కదా అంటే 13.2. ఆన్సర్ వచ్చేసి 13.2 టోటల్ టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 29 41 53 ఎలా రాశాడో 37 49 61 అలా రాశాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి డిఫరెన్స్ దీన్ని కలపండి. డిఫరెన్స్ చూడండి ఒకసారి. 41 29 ఎంత డిఫరెన్స్ మనకి? ఇక్కడ వచ్చేసి మనకి 9 2 11. ఓకే, 12 ఉంది. తర్వాత 41కి 12 కలపండి ఒకసారి 3 53 అంటే డిఫరెన్స్ వచ్చేసి 12, ఇక్కడ 12. ఓకే, దీనికి 12 కలపండి 37కి 12 7 2 9 49. ఓకే, 12 కలిపినాడు అంతే. ఇక్కడ చూస్తే 67కి 12 కలపండి 7 2 9 79కి 12 కలపండి 9 2 11 91 రావాలా 101 వచ్చింది. ఓకే, ఇక్కడ 12 కలపండి ఎంత? 48 12 కలిపితే ఇక్కడ వచ్చేది డిఫరెన్స్ 2. ఓకే, ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత మనకి? 12 కలిపితే 2 2 4 12 కలిపితే 2 2 4
64 రావాలి కానీ 74 వచ్చింది. ఇక్కడ 12 కలిపితే 5 2 7 7 77. ఒక 53కి 12 కలపండి 5 65. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది 4th ప్రపోర్షన్ ఆఫ్ 3 9 and 4. ఓకే, 4th ప్రపోర్షన్ ఏమవుతుంది? సారీ, అది థర్డ్ ప్రపోర్షన్కి బీసీ బై ఏ. బీసీ ఎంత మనకి 9 into 4/3. 3 గంటల 3 ముళ్ళ 4 ముళ్ళ 12. 4th ప్రపోర్షన్ ఈ సేమ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుంది మనకి? దీనికి 12 స్క్వేర్ 12 into 12/a అంటే థర్డ్ ప్రపోర్షన్ వచ్చి b² ఏ. థర్డ్ ప్రపోర్షన్ వచ్చేసి ఓకే, ఇది ఏ కింద డినామినేటర్లో. అంటే ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 12 మిగిలిపోయినది. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది మీడియన్ ఆఫ్ ది డేటా. మీడియన్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు, 3 కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములా వచ్చేసి 3 ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. 3 మీడియన్ ఎంత మనకి? 3 మీడియన్ వచ్చేసి 3 into 78 మైనస్ 2 మీన్ 2 into 2 మీన్ 43. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ మాత్రం చెక్ చేయండి. 3 24 4లో నుంచి 2 6 4 నుంచి 6 పోతే ఎంత మనకి? -2 అంటే మనకి 10లో అది ఇది -2 అనేది మైనస్లో రాకూడదు. అంటే ఇక్కడ 14 అనుకోండి. 14 అంటే మనకి ఎంత వస్తుంది? మనకి 8 అంతే కదా. 8 6 14 అంటే 8 రావాలి లాస్ట్లో. 8 వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 148. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది అబోవ్. ఓకే, దీన్ని పైన కోడెడ్ బ్లడ్ రిలేషన్ పైన బేస్ చేసుకొని మనకి ఈకి కే ఏమవుతాడో అవుతున్నాడు. ఈ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, కే వచ్చేసి రైట్ సైడ్ ఉన్నాడు. ఈక్వేషన్ రాసుకోండి. ఈ డివైడెడ్ బై ఎఫ్ మైనస్ జీ ఇంటూ హెచ్ ప్లస్ కే. ఓకే, కే అంటే నేను ప్లస్ అంటే ఎవరు? నా కొడుకు ఇంటూ అంటే నా కొడుకు యొక్క వైఫ్, నా సన్ ఉన్నారు కదా, నా సన్ వైఫ్. ఓకే, మైనస్ అంటే వాళ్ళకి సిస్టరు, అంటే నా సన్ వైఫ్ యొక్క సిస్టరు. ఓకే, సిస్టరు. తర్వాత మళ్ళీ డివైడెడ్ బై అంటే ఫాదర్, అంటే నా సన్ ఉన్నాడు కదా, నా సన్ యొక్క వైఫ్ అంటే నా కోడలు యొక్క సిస్టర్ యొక్క ఫాదరు. నా కోడలికి ఫాదర్ అయితే కదా, అంటే నా సన్ యొక్క వైఫ్ యొక్క ఫాదరు. నా సన్ను వైఫ్ వాళ్ళ యొక్క ఫాదరు. ఓకే, సన్ను వైఫ్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇంక్రీజెస్. ఓకే, ఏరియా యొక్క రెక్టాంగిల్ ఇంక్రీజ్ చేసినాడు. ఎంత? +7 ఇంక్రీజ్ చేసినాడు. 7 cm². లెంత్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అంటే ముందు L into B అయితే ముందు లెంత్ L అనుకుంటే B ఏమైంది? B అయింది. అంటే ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ బెర్త్. ఇప్పుడు ఏమైంది? లెంత్ వచ్చేసి ఇంక్రీజ్ చేసినాడు. ఎంత? L + 6. తర్వాత బ్రెత్ కూడా ఇంక్రీజ్ చేసినాడు. బ్రెత్ B డిక్రీజ్ చేసినాడు. B-5. ఇప్పుడు ఏమైంది మనకి? B-5. దీనివల్ల ఆ లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. LB + 7. ఓకే, ఇప్పుడు Lని లోపల వచ్చేస్తే LB + 6B -5 LB, తర్వాత LB -5B 5L, తర్వాత +6B -30 = LB + 7. ఓకే, LB క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది మనకి? 6B -5L = 37. 13 అవతల పంపించేది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి తర్వాత ఏమైనా లెంత్ డిక్రీజ్ చేసినాడు. L -6. ఓకే, బ్రెత్ ఏం చేసినాడు? ఇంక్రీజ్ చేసినాడు. B + 7. ఓకే, ఇప్పుడు ఏమైంది? లెంత్ ఏరియా ఏమైంది? ఇంక్రీజ్ చేసినాడు. 31. లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, LB + 7L -6B -42 = LB + 31. LB క్యాన్సిల్. 7L అంటే ఇక్కడ +7L. ఓకే, తర్వాత వచ్చేసి -6B. ఓకే, సమ్ ఎంత మనకి? 42 37 7 2 9 79. ఓకే, 42 37 కాదు, 42 31 73. ఓకే, 73. ఇక్కడ నార్మల్ మెథడ్ చేస్తే ఇక్కడ 6B క్యాన్సిల్ అయిపోతుంది. L 5 పోతే 2 వచ్చేసి 7 3 10 7 3 10 11. అంటే L వచ్చేసి 55. Lని దీంట్లో ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే దీంట్లో ఈ రెండింటిలో ఏదో ఒకటి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 6B -55 × 5 ఎంత? 5 5 20 5 5 25 5 5 25 26 275 = 37. అంటే 6B వచ్చేసి 37కి 275 కలపండి. 275కి 37 7 5 12 7 3 10 11 312 B వచ్చేసి 6తో 6 5 30 6 12 అంటే B వచ్చేసి 52. L వచ్చేసి 55. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? పెరిమీటర్ ఆఫ్ ది ఒరిజినల్ రెక్టాంగిల్ ఏమవుతుంది? 2 L + B 2 L ఎంత మనకి? L వచ్చేసి 55. B ఎంత మనకి? 52. ఓకే, 55 52 7 5 10 107 × 2 2 14
14 2 కట్ల 214 ఆన్సర్ వచ్చేసి 214. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టోటల్ ప్రాఫిట్. ఓకే, టోటల్ ప్రాఫిట్స్ ఇచ్చాడు, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. P/Q ఎంత 9:7. సేమ్ అలాగే Q/R. Q/R. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 9:7 అయితే 3:12 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంత మనకి 3:7 అనుకుంటే 9 ముళ్ళ 27, 3 ఏళ్ళు 21, 12 ఏళ్ళు 84. టోటల్ పార్ట్స్ ఏంటి మనకి 27, 21, 84. ఓకే, 7, 7, 4, 11, 12, 8, 2, 10, 13, 132. అంటే 132 యొక్క పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. ఎంత 25,300. ఇప్పుడేమి ఆర్ వాల్యూ ఎంత 84 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఎంత మనకి 2, 5, 3 zeros ఇంటూ 84 ఈజ్ ఈక్వల్ టు బై ఈజ్ ఈక్వల్ టు 132 ఇంటూ ఎక్స్ కదా, 132 ఇంటూ ఎక్స్. ఓకే, ఇక్కడ చూస్తే మనకి 2 zeros ఉంటాయి. అంటే ఇచ్చే 132ని దేంతో చేస్తే 2 zeros వస్తాయి. ఇక్కడ చూస్తే 3 zeros వస్తాయి. మనకు కావాల్సినది 2 zeros కాబట్టి 2 zeros తప్పు. ఇది 3 zeros వస్తున్నాయి, ఇక్కడ కూడా 3 zeros వస్తాయి మనకి. నార్మల్ మెథడ్ చేయండి లేకపోతే. ఇక్కడ చూడండి 25,300 కదా ఇంటూ 84 బై 132 చేస్తే మనకి 4 2 8, 4 1 4, ఇక్కడ 4 3 12, 4 3 12. ఓకే, 11 2 11 3 11 2 22, 11 3 2300. ఓకే, 3 1 3 7 అంటే 23,000 2,300 ఇంటూ 7 0 0 3 21 7 14 15 16 100 ఆన్సర్ వచ్చేసి 1600. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జెడ్డీని ఎలా రాశాడు ACHL. తర్వాత YAFJని ఎలా రాశాడు GINRగా రాశాడు. ఇప్పుడు వచ్చేసి WYDHని ఎలా రాస్తాడు ఎస్ తర్వాత PQRS TUVWXYZA అనే ఎన్ని లెటర్స్ 3 6 7 లెటర్స్. Y తర్వాత ZABCDEFG ఎన్ని లెటర్స్ 3 6 7 లెటర్స్. W తర్వాత XYZABCDE ఇక్కడ 3 6 7 అంటే ఈ రావాలా, స్టార్టింగ్లో ఈ రావాలా. ఇక్కడ చూడండి ఈజీ ఉంది, రెండు దాంట్లో సేమ్ ఉన్నాయి కాబట్టి థర్డ్ లెటర్ చెక్ చేయండి. థర్డ్ లెటర్ వచ్చేసి ఎఫ్కి ఎన్కి FGHIJKLMN ఎన్ని లెటర్స్ 3 6 7 లెటర్స్. ఇక్కడంతా మనకి ఇక్కడ కదా డి తర్వాత DABCDEFGHIJKL అంటే ఈ తర్వాత ఎల్ రావాలా. ఇక్కడంతా మనకి WYD కదా, డి తర్వాత ఎన్ని లెటర్స్ ఉండాలి మనకి 3 6 7 లెటర్స్ ఉండాలి. ఓకే, డి తర్వాత EFGHIJKL అంటే ఎల్ రావాలా, థర్డ్ లెటర్ ఎల్ రావాలా కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండ్ ఎలక్ట్రికల్ పంపు. ఓకే, ఎలక్ట్రికల్ పంప్ వచ్చేసి 6 hours ఒక పంపు వచ్చేసి, ఇంకో పంపు వచ్చేసి లీకేజ్ చేస్తుంది. దాని ఎంత మనకి మైనస్, ఇది వచ్చేసి -7 1/3. ఓకే, రెండు పైపులు ఒకేసారి ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమవుతుంది మనకి 3 21 22/3 అంటే 6 22/3 ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి 6 × 22 చేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి 22 అవుతుంది. ఇక్కడ చేస్తే మనకి 22 క్యాన్సిల్ అవుతుంది. 3 6 18. ఓకే, అంటే టోటల్ వచ్చేసి 6 ఇంటూ టోటల్ వర్క్ ఇదే కదా, టోటల్ వర్క్ బై 22లో నుంచి 18 తీసేయండి. ఎందుకు 18 మైనస్ చేయాలంటే ఇక్కడ ఇది లీకేజ్ చేస్తుంది అంటే మైనస్ చేస్తుంది, లీకేజ్ కాబట్టి మైనస్. ఓకే, 4 వస్తుంది. 4 2 2 11 2 కట్ల 2 ముళ్ళ 33 ఆన్సర్ వచ్చేసి 33. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ డీలర్ పర్చేసాడు. ఒక డీలర్ వచ్చేసి పర్చేజ్ చేసినాడు. కాస్ట్ ప్రైస్ ఎంత మనకి 56,000, సిపి వచ్చేసి 56,000. ఓకే, తర్వాత వచ్చేసి మనకి అలో డిస్కౌంట్ వాల్యూ ఇచ్చాడు 81%, అలాగే గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చాడు 71%. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మరి దీని ఫార్ములా వచ్చేసి MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. ఇప్పుడు ఎంత మనకి కాస్ట్ ప్రైస్ ఎంపీ ప్రైస్ తెలియదు కనుక్కోమన్నాడు. సిపి ఎంత మనకి 56,000 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత మనకి 71 అంటే 171 బై డిస్కౌంట్ ఎంత 81 అంటే నుంచి 81 తీసేస్తే మన 19. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 19 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 171 ఇంటూ 56 3 zeros. ఇక్కడ చూస్తే 3 zeros ఉన్నాయి అంటే 19ని దేంతో చేస్తే 3 zeros వస్తాయి. అంటే ఇక్కడ చూస్తే జీరోస్ రావు, ఇక్కడ చూస్తే 1 0 మాత్రం వస్తుంది, ఇక్కడ చూస్తే 3 zeros వస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే 1 0 రాదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఇది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ నెంబర్ ఉండాలా, ఇమీడియట్లీ ఫాలోడ్ సింబల్ ఉండాలా. ఓకే, ఎన్ నెంబరు 2 సింబల్స్, ఒక నెంబర్ 2 సింబల్స్, ఒక నెంబర్ 2 సింబల్స్, ఒక నెంబర్ 2 సింబల్స్ 2, ఒక నెంబర్ 2 సింబల్స్, ఒక నెంబర్ 2 సింబల్స్, ఒక నెంబర్ 2 3 ఈడ 3, ఒక నెంబర్ 2 సింబల్స్, ఒక నెంబర్ 2 సింబల్స్ 3 మాత్రం ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్. ఓకే, నెంబర్ చూడండి 23కి 34కి ఎంత 11 కదా. తర్వాత మళ్ళీ 11, తర్వాత మళ్ళీ 11 అంటే 56కి 11 కలపండి. 56కి 11 కలిపితే 7, 67 ఉండాలా, 67 ఉండాలా. 2 మాత్రం ఉన్నాయి. స్టార్టింగ్ లెటర్ 2 దాంట్లో సేమ్ ఉంది. సెకండ్ లెటర్ చెక్ చేయండి. సెకండ్ లెటర్ ఇక్కడ జే తర్వాత కే వస్తుంది అంటే జేకే అంటే HIJK అంటే హెచ్ ముందర ఏముంది GH కదా, హెచ్ ముందర జీ ఉంది అంటే సెకండ్ లెటర్ జీ రావాలా. సెకండ్ లెటర్ జీ వచ్చేది ఒకటో అంతరం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ పైపు, ఒక పైపు వచ్చేసి 12 అవర్స్. ఓకే, అనదర్ పైపు, ఇంకో పైపు వచ్చేసి ఎంటీ చేస్తుంది 14 అవర్స్. ఓకే, బోత్ పైపు ఓపెన్ చేసినారు. ఓకే, బోత్ పైపు ఓపెన్ చేసినప్పుడు ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అని అడుగుతాడు. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది మనకి 12 12 ఓకే, 12 × 14 వేసుకోండి. ఇక్కడ ఏమవుతుంది 14, ఇక్కడ 12. ఓకే, టోటల్ వర్క్ ఎంత 12 × 14. ఓకే, బై ఇద్దరు కలిసి ఒకేసారి 2 పైపులు ఒకేసారి ఓపెన్ చేశారు అంటే 14 - 12 మైనస్ ఎందుకు వేసాము, ఒకటి ఎంటీ చేస్తుంది కాబట్టి అంటే 14 - 12 ఎంత 2 కట్ల 2 ఏళ్ళు 12 ఏళ్ళు 84 ఆన్సర్ వచ్చేసి 84. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేశవ్ శాలరీ ఎంత మనకి, కేశవ్ వచ్చేసి 13,000, ఒక నెలకు 13,000. ఓకే, తర్వాత స్పెండ్ చేస్తున్నాడు, ఎంత స్పెండ్ చేస్తున్నాడు 4,000 వచ్చేసి అవసరానికి స్పెండ్ చేస్తున్నాడు. తర్వాత 1,500 వచ్చేసి బిల్స్ పే చేస్తున్నాడు. టోటల్ వచ్చేసి 5,500 వచ్చేసి స్పెండ్ చేస్తున్నాడు. ఓకే, ఇంకా ఎంత సేవ్ చేస్తున్నాడు 13,000లో ఎంత సేవ్ చేస్తున్నాడు 5,500 తీసేస్తే 5,500 తీసేస్తే 0 0 10లో 5 పోతే 5, 12లో 6 పోతే 12లో 5 పోతే 7 అయితే 12. ఓకే, 7,500 సేవ్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత వచ్చేసి ఫైండ్ హీ సేవింగ్స్ ఇన్ ఇయర్, ఒక ఇయర్కి ఎంత సేవ్ చేస్తున్నాడు. ఇఫ్ ఇన్ ది మంత్ ఆఫ్ ఈజ్ బర్త్డే అంటే టోటల్ వచ్చేసి మనకు 12 మంత్స్ ఉంటే ఒక మంత్ వచ్చేసి అతని బర్త్డే వచ్చింది. అతని బర్త్డే వచ్చినప్పుడు అతను సేవ్ చేయలేదు ఆ ఒక్క మంత్. ఇంకా రిమైనింగ్ ఎన్ని మంత్స్ సేవ్ చేసినాడు 11 మంత్స్ అంటే 7,500 × 11 మంత్స్ చేస్తే మనకి 1 ఇయర్కి ఎంత సేవ్ చేసినట్టు వస్తుంది. 0 0 11 5 55 అంటే లాస్ట్లో 500 ఉండాలా, 500 2 ఉన్నాయి. ఓకే, నార్మల్ మొత్తాలు చేయండి. ఇక్కడ 17 ఏళ్ళు 77 × 5 82 82,500 ఆన్సర్ వచ్చేసి 82,500. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ లెటర్ అన్నీ రాసుకోండి. KTG అలాగే KUG తర్వాత LUG అలాగే KUG. ఓకే, దీనిని ఎలా రాశాడు మనకి UEG UUQ. ఓకే, తర్వాత VFRని ఎలా రాశాడు FPB తర్వాత FPU తర్వాత FPB తర్వాత FPB. ఓకే, స్టార్టింగ్ లెటర్ చూడండి కేకి యూకి రిలేషన్ చూడండి. కే తర్వాత కే ఎల్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు అంటే ఎన్ని లెటర్స్ 3 3 6 3 9 లెటర్స్ ఉన్నాయి. సేమ్ అలాగే ఇక్కడ చూడండి వి తర్వాత 9 లెటర్స్ ఉండాలి. వి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఎఫ్ ఉంది, సెకండ్ దాంట్లో ఎఫ్ ఉంది, థర్డ్ దాంట్లో ఎఫ్ ఉంది, ఫోర్త్ దాంట్లో ఎఫ్ ఉంది. ఇక్కడ స్టార్టింగ్ అనే దాంట్లో కే ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఓకే, ఇక్కడ వికి ఎఫ్కి చూడండి వి యువి WX YZ ABCDE ఎఫ్ అంటే ఎన్ని లెటర్స్ 3 3 6 3 9 ఇక్కడ 9 లెటర్స్. ఓకే, ఇక్కడ సెకండ్ది కే వచ్చింది, కేక్యూకి 9 లెటర్స్, వీకేఎఫ్కి 9 లెటర్స్, ఇక్కడ ఎల్ వచ్చింది, కేఎల్ కదా ఎల్ అంటే ఇక్కడికి 8 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ వి తర్వాత 8 లెటర్స్ ఉంటాయా మనకి, వీకి ఎఫ్కి 9 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది తప్పు. ఓకే, ఇక్కడ కేకి యూకి 9 లెటర్సే, వీకి ఎఫ్కి 9 లెటర్సే. ఓకే, సెకండ్ లెటర్ ఇచ్చేయండి టీకి ఈకి PQRST UVWX YZ ABCDE ఎన్ని లెటర్స్ 3 3 6 3 9 10 లెటర్స్. సేమ్ అలాగే ఎఫ్కి పీకి 10 లెటర్స్ ఉండాలి. స్టార్టింగ్ ఇది ఎఫ్కి పీకి FGHIJKLMNOP అన్ని లెటర్స్ 3 3 6 3 9 లెటర్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ తప్పు. ఓకే, సెకండ్ చూడండి యూకి ఈకి యూ తర్వాత యూ ఇక్కడ చూడండి యూకి ఈకి ఎన్ని లెటర్స్, ఇక్కడ ముందేమో 9 ఉన్నాయి, ఇప్పుడు ముందేమో 10 ఉన్నాయి, ఇప్పుడు 9 ఉంటాయి. యూకి వీకి 9 లెటర్స్. ఓకే, ఇప్పుడు ఎఫ్కి ఓకే థర్డ్ది ఎట్లా తప్పు, సెకండ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి యూకి ఈకి 9 లెటర్స్. సేమ్ అలాగే ఎఫ్కి పీకి
ఎఫ్కి పీకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ముందు 9 లెటర్స్ కదా, కాబట్టి ఇక్కడ 9 లెటర్స్ ఉన్నాయి. సెకండ్ దిగున ఇక్కడ ఫస్ట్ లాస్ట్ది ఇక్కడ యూకి 9 లెటర్స్. సేమ్ అలాగే ఎఫ్కి పీకి 9 లెటర్స్. ఓకే, లాస్ట్ లెటర్ చెక్ చేయండి. జీకి క్యూకి జీ, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎమ్, ఎన్, ఓ, పీ, క్యూ అంటే 3, 3, 6, 3, 9 లెటర్స్ ఉన్నాయి. సేమ్ అలాగే ఆర్కి యూకి 9 లెటర్స్ ఉండాలి. ఆర్కి యూకి పీక్యూఆర్ఎస్, పీఆర్ కదా, పీక్యూఆర్, ఎస్, టీ, యూ అంటే 2 లెటర్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి తప్పు. రిమైనింగ్ మిలిపినది ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు, థర్డ్ తప్పు. కాబట్టి రిమైనింగ్ మిలిపినది థర్డ్ది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 26/2025 షిఫ్ట్ 1 పేపర్ సాల్వ్ చేసుకున్నాము. ప్రీవియస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా నా వీడియో చూడకుండా నా ఛానల్లో వెళ్ళి చూడండి. రిమైనింగ్ షిఫ్ట్స్ కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.